నమస్తే, వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హుజూరాబాద్ ఉప ఎన్నికల అనంతరం తన నివాసానికి వస్తూ మార్గ మధ్యంలోని షామీర్పేట్ పెద్ద చెరువు వద్ద ఉన్న కట్ట మైసమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పై 10, డీజిల్ పై 15, గ్యాస్ పై 100 రూపాయలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలి. కాంగ్రెస్ నేత శీలం ప్రభాకర్ డిమాండ్. నవతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందా శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. నవతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందా శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. గుంటూరులో అనారోగ్యంతో బాధపడుతూ చందా శ్రీనివాసరావు మృతి చెందారు. అంత్యక్రియలు కార్యక్రమంలో పాల్గొన్న రావు సుబ్రహ్మణ్యం, పోకూరి కవిత నవతరం పార్టీ జెండాను కప్పి నివాళులు అర్పించారు. నవతరం పార్టీకి చందా శ్రీనివాసరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు బత్తుల అనిల్, పుల్లారవి, మున్నంగి ప్రియాంక, బండి లక్ష్మీ తిరుపతమ్మ, గడికొయ్య ఫిలిప్ కుమార్, నక్కా రవితేజ తదితరులు పాల్గొన్నారు. సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి నవతరం పార్టీ నుంచి అనేక మంది పేదలకు సంబంధించి ఏదైనా ఒక సమస్య వస్తే గుంటూరులో ఈ ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల్లో ఎవరికైనా సమస్య వస్తే చందా శ్రీనివాసరావు గట్టిగా నిలబడేటువంటి వ్యక్తి. మరి చందా శ్రీనివాసరావు అనారోగ్యంతో చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నవతరం పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి నవతరం పార్టీ నాయకురాలు కవిత గారికి, మరి మిగతా పార్టీ నేతలందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నవతరం పార్టీ నుంచి చందా శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆర్కే స్టేట్ లెవెల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో స్థానిక గురజాడ విద్యానికేతన్లో 5వ తరగతి చదువుతున్న భీమర శెట్టి శ్రావ్యశ్రీ ద్వితీయ స్థానం సాధించింది. నంద్యాలలో గత నెల 30, 31 తేదీల్లో నిర్వహించిన పోటీలో అండర్ 10 విభాగంలో శ్రావ్యశ్రీ రాణించినట్టు ఆమె తండ్రి యుగంధర్ తెలిపారు. గత నెల 10న విజయనగరంలో జరిగిన స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ప్రథమ స్థానం సాధించినట్టు చెప్పారు. చిన్నారిని స్థానికులు, ఉపాధ్యాయులు అభినందించారు. షామీర్పేట్ కేసీఆర్ అహంకారాన్ని బెదిరింపులకు లెక్క చేయకుండా హుజూరాబాద్ ఓటర్లు తనను గెలిపించారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల అనంతరం తన నివాసానికి వస్తూ మార్గమధ్యంలోని షామీర్పేట్ పెద్ద చెరువు ఉన్న కట్ట మైసమ్మ తల్లిని దర్శించుకుని మీడియా వారితో మాట్లాడుతూ ఈ విజయం కేసీఆర్ అహంకారంపై ప్రజల విజయమని, తన గెలుపు కోసం అన్ని వర్గాల వారు కలిసికట్టుగా తనకు ఓట్లు వేసి గెలిపించారని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జగనన్న ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి శనివారం నాటికి 4 ఏళ్లు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం, సర్వమత ప్రార్థనలు చేయడం, కేక్ కటింగ్, పాదయాత్రలు నిర్వహించడం, అభివృద్ధిపై మీడియా సమావేశాలు నిర్వహించడం, జగనన్న పరిపాలనను మరోసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్రంలోని శాసనసభ్యులకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు, ముఖ్య నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకు పిలుపునిచ్చారు.